రావాలి. ఆమేన్. కేవలం దేవుని వాక్యం వినడానికి లేదా దేవుని స్తుతించడానికి మాత్రమే కాదు, ఆయన నాకు ఏదైనా కార్యం చేయాలి. ఆమేన్. హల్లెలూయా. ఆ ఉద్దేశంతో దేవుని సన్నిధికి రావాలని ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. 62వ కీర్తనలో భక్తుడు ఈ విధంగా మాట్లాడుచున్నాడు. ఆయన నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడును. నా రక్షణకు నా మహిమకు దేవుడు ఆధారము, నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. జనులారా, ఎల్లప్పుడూ ఆయనందు నమ్మిక ఉంచుడి. ఆమేన్. హల్లెలూయా. ఆయన యందు విశ్వాసం ఉంచడానికి మనకి ఆయన ఏమైనా చేయాలి. ఆమేన్. హల్లెలూయా. ఆయన మీద ఊరికనే విశ్వాసం ఉంచలేము. ఆమేన్. హల్లెలూయా. ఆయన కార్యాలు చూడాలి. ఆయన కార్యాలు చూడాలంటే మన సన్నిధిలో ప్రార్థన చేయాలి, ఆయన అడగాలి. ఆమేన్. హల్లెలూయా. అదే చెప్తున్నాను. ఉదయకాలం మీరు దేవుని సన్నిధికి త్వరగా కొంచెం ముందు వచ్చి దేవునితో మాట్లాడుకోవడం నేర్చుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించుకోవడం ప్రారంభించాలి. ఆమేన్. హల్లెలూయా. మన యొక్క భక్తిని మన క్రియల్లో చూపించాలి. ఆమేన్. హల్లెలూయా. హృదయంలో దాచుకోవడం కాదు. దేవుని ఏమో అడగకూడదండి, ఏ కార్యలోక సంబంధమైనవి ఏమీ అడగద్దని అని బైబిల్ వాక్యం చెప్తుంది. అది చెప్పట్లేదు అలాగా. దేవుడు ఈ జీవిత కాలానికి, ఈ జీవితం కాలం సమస్తం ఇచ్చే దేవుడు ఆయన. ఆమేన్. ఆ విశ్వాసంతో మనం జీవించాలని దేవుని సన్నిధిలో మీకు సెలవు చేస్తున్నాను. మన రక్షణాధారం అంటే కేవలము ఆత్మను కూడా మన రక్షణాధారం అంటే కేవలం మన రక్షణ మన పరలోక సంబంధం రక్షణ అని కాదు దేవుడు చెప్తుంది. అక్కడ మన యొక్క తర్జుమాలో మనకు రక్షణ అంటే అన్నిటిగా రక్షణ రాయబడింది, కానీ నిజానికి అక్కడ ఏం రాయబడింది? కాపుదల. ఆమేన్. హల్లెలూయా. ఈ లోకంలో జీవించడానికి కాపుదల కూడా మనకు కావాలి. ఆమేన్. హల్లెలూయా. అన్నిటికీ కూడా దేవుని మీద ఆధారపడడం, జీవించడం నేర్చుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏ విషయం, నీ సమస్య ఏదైనా కానీ, సమస్య కావచ్చు, లేదంటే నీ బాధే కావచ్చు, నీ అనారోగ్యమే కావచ్చు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నా దేవుడు బాగు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నా పరిస్థితిని మారుస్తాడనే ఉద్దేశంతో దేవుని సన్నిధికి వస్తే దేవుడు నీ యొక్క ప్రార్థనకి, ఆ హృదయానికి, అటువంటి హృదయానికి జవాబు ఇచ్చే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. యేసు కేవలము నీ యొక్క ప్రార్థన విని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆమేన్. హల్లెలూయా. నా వద్దకు వచ్చి వారిని ఎంత మాత్రము త్రోసివేయడాన్ని మాటలకు అర్థం ఏంటంటే ఆయన యొద్ద చెప్పుకుంటే నీ బాధను తీర్చే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన వైపు చూద్దాం. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుని ఆయన సన్నిధిలో మనం ప్రవేశిద్దాం. హృదయము ఆయన సన్నిధిలో కుమ్మరించుకొని ఆయనకు అప్పగించుకుంటూ దేవుని సన్నిధిలో ప్రవేశిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మాలతి మనల్ని ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. 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 మహోన్నతుడు, మహాగణుడు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ప్రభా, నిత్య నివాసి ఉన్న ప్రభా, నా తండ్రి, నిరంతరమున్న ప్రభా, స్తోత్రార్హుడు అయిన దేవానికి స్తుతులు, 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 స్తోత్రాలు. మహోన్నతుడానికి స్తోత్రాలు ప్రభా. గొప్ప దేవుడు, రాజానికి స్తోత్రాలు. బలమైన తండ్రి నీకు స్తోత్రాలు. సర్వాధికారికి స్తోత్రాలు. సర్వంతర్యామి నీకు స్తుతులు, 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 స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయ కాలమున ప్రభా, నా తండ్రి, నా దేవా, ఇదిగో నా ప్రభా, నీ ప్రజలమైన మమ్మల్ని ప్రభా దర్శించటకు నా తండ్రి, నేను మా మధ్యకు ఏ తెంచిన వాడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఇదిగో నా ప్రభా, నా తండ్రి, అయా మొదటిగా నా ప్రభా, నా తండ్రి, మమ్మల్ని నా ప్రభా కడగండి, నా ప్రభా పరిశుద్ధపరచండి, నా ప్రభా మా ప్రతి అపరాధము, మా ప్రతి దోషము, నా ప్రభా పాపమును కడిగి నా ప్రభా, నా తండ్రి, నీ యొక్క సన్నిధిలో నా ప్రభా, నా తండ్రి, నీ నామమును మా పెదవులను ఎత్తుటకు నా ప్రభా యోగ్యతను అనుగ్రహించుము రాజా. నీకు స్తోత్రాలు ప్రభా. దేవా, ఇదిగో నా తండ్రి, నీ యొక్క సన్నిధిలో నా ప్రభా, నా తండ్రి, దేవా, ఓ నా ప్రభా, నా తండ్రి, ఆత్మశక్తితో నింపబడిన ప్రభా, నీ యొక్క సన్నిధిని నా ప్రభా, నా తండ్రి, అయా ఓ నేను ఘనపరచాలని ఆశ కలిగి వచ్చినాం నా ప్రభా. తండ్రి రండి నా ప్రభా, నా తండ్రి, ఓ యేసు, ఓ నా ప్రభా, నా తండ్రి, నీ యొక్క కార్యములు నా ప్రభా చూచుటకు నా ప్రభా, నా తండ్రి, మా ఆత్మ నేత్రంలో నా ప్రభా, నా తండ్రి, ఓ నా ప్రభా, ఓ నా తండ్రి, మా వినికిడి నా ప్రభా, మా యొక్క హృదయము నా తండ్రి, సమస్తమును నా ప్రభా తెరిచిన తండ్రి, అయా నా ప్రభా, నిన్ను నా ప్రభా, నా తండ్రి,
మాలోనికి నా ప్రభా నా తండ్రి ఆహ్వానించుకున్నటకు దేవా ఇదిగో నా తండ్రి నేను ఈ దేహముని ఆలయంగా చేసుకుని వాడా నీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం రాజా. రండి నా ప్రభా నా తండ్రి, ఈ సమయము నా ప్రభా నాయన నా తండ్రి నీ సన్నిధిలో చేరిన ప్రభా మేమందరము ఉత్సాహ గానములతో నా ప్రభా నిన్ను సన్నుతించబోచుంటుండగా నా ప్రభా నా తండ్రి నీ బలమైన అభిషేకం మాపై దిగునుగాక. నీ బలమైన అభిషేకంతో నా తండ్రి నేను మా మధ్య నా ప్రభా నా తండ్రి నేను నువ్వు సంచారం చేయమని అడుగుచున్నాం రాజా. నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నా ప్రభా ఏ ఒక్కరు కూడా నా ప్రభా నా తండ్రి నా వట్టిగా వెళ్ళకూడదు నా ప్రభా నా తండ్రి. వారు ఏ ఆశతో వచ్చినారు నా తండ్రి నేను ఆ యొక్క ఆశ నా ప్రభా నా తండ్రి నేను అయ్యా ఓ నా తండ్రి ఆశ కొనిన ప్రాణం తృప్తి పరుస్తాను వాగ్దానం చేసిన రీతిగా నా తండ్రి అటు ఆశ నా ప్రభా నా తండ్రి నా వారు నా ప్రభా నా తండ్రి ఓ నా ప్రభా తృప్తి చెంది వెళ్ళటకు కృప చూపించమని అడుగుచున్నాం రాజానికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నా ప్రభా నా తండ్రి నా అయా నా తండ్రి టెక్నికల్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా నా తండ్రి నా పాటల్లో కానీ వాక్యంలో కానీ నా ప్రభా నా తండ్రి నా అయా ఎటువంటి నా ప్రభా అంతరాయం కలగకుండా సహాయం చేయండి నాయన నా ప్రభా నా తండ్రి నిలబెట్టుకుంటున్నా నా ప్రభా నీ దాసులను ప్రభా నా తండ్రి వాక్యం నడిపించినటువంటి నా తండ్రి నీ కుమారుని నా ప్రభా నా తండ్రి ఓ నా ప్రభా నా తండ్రి దేవా ఇదిగో నా ప్రభా ఓ యేసు నా తండ్రి నీ యొక్క సిలువ చాటును మరుగుపరిచిన ప్రభా నీ యొక్క అభిషేకంతో నా ప్రభా నా తండ్రి నీ మాటలు నా ప్రభా మేము పట్టుకుంటూ కృప చూపించమని అడుగుతున్నాను దేవా ఇదిగో నా తండ్రి నా ఓ నీకు రాకకు సమస్తము నా ప్రభా నా తండ్రి నా ఓ నా ప్రభా సిద్ధపరచుకుని నీకై ఎదురు చూచే గొప్ప భాగ్యం మాకు అనుగ్రహించమని నజరేయుడిని యేసు నామములో అడిగి వేడుచున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. సంతోషంతో దేవుని సేవించండి అనే బాధనంతటిని తొలగించే దేవుడు. ఆమేన్ హల్లెలూయా. షీ షార్ప్ మైనర్ షీ మైనర్ సార్. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసేదం. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసేదం. ఆయనే మన పోషకుడు నమ్మదగిన దేవుడని. ఆయనే మన పోషకుడు నమ్మదగిన దేవుడని. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానం చేసేదం. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసేదం. హల్లెలూయా 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 హల్లెలూయా. కష్ట నష్టములెన్నున్నా పొంగు సాగరాలెదురైనా, కష్ట నష్టములెన్నున్నా పొంగు సాగరాలెదురైనా, ఆయనే మన ఆశ్రయం ఇరుకులో ఇబ్బందులలో. ఆయనే మన ఆశ్రయం ఇరుకులో ఇబ్బందులలో, ఇరుకులో ఇబ్బందులలో. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసేదం. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసేదం. విరిగి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో, విరిగి నలిగిన హృదయముతో అనిసము ప్రార్థించిన కలుగు ఏవులు మనకెన్నో. అనిసము ప్రార్థించిన కలుగు ఏవులు మనకెన్నో, కలుగు ఏవులు మనకెన్నో. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసేదం. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసేదం.
ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసేదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసేదము. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొన ఆయనకు స్తుతులు చెల్లిద్దాం. దివారాత్రం మనం కంటి పాప వల్ల కాచుచున్న ఆ దేవునికి స్తుతులు చెల్లిద్దాం. ఆయన అరచేతుల మీద మనం చిక్కుకున్న ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆమేన్, హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో దోచి నడిపించితివి. దయగల హస్తముతో దోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో, గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో కృషించిపోనీయక కృపలతో బలపరచి. స్తుతించండి ప్రభును. కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సజీవ యాగముగా మా శరీరము సమర్పించి, సజీవ యాగముగా మా శరీరము సమర్పించి, సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి. సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సియోను మార్గములో పలు శోధనలు రాగా, సియోను మార్గములో పలు శోధనలే రాగా, సాతాన్ని జయించుటకు విశ్వాసము నేర్చితివి. సాతాన్ని జయించుటకు విశ్వాసము నేర్చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, యేసుని వెంబడింప ఎంత భాగ్యమునిచ్చితివి. యేసుని వెంబడింప ఎంత భాగ్యమునిచ్చితివి. సయా స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాడెద హల్లెలూయా, మరణాత హల్లెలూయా. పాడెద హల్లెలూయా, మరణాత హల్లెలూయా. సదా పాడెద హల్లెలూయా,
ప్రభు యేసుకే హల్లెలూయా, సదా పాడేద హల్లెలూయా, ప్రభు యేసుకే హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మన ప్రభుని పూజిద్దాం. ఆమేన్, హల్లెలూయా. ఆయన గణపడదాం, ఆయన గొప్ప చేద్దాం. హల్లెలూయా. యోగ్యుడవు, పూజ్యుడవు, మారని దేవుడనివే, మరణము గెలిచి లేచిన దేవ, మహిమ ప్రభావము నీకే. యోగ్యుడవు, పూజ్యుడవు, మారని దేవుడనివే, మరణము గెలిచి లేచిన దేవ, మహిమ ప్రభావము నీకే. అబ్రహాము దేవారాధన, ఇస్సాకు దేవారాధన, ఇశ్రాయేలు దేవారాధన, మా తండ్రి నీకే ఆరాధన. అబ్రహాము దేవారాధన, ఇస్సాకు దేవారాధన, ఇశ్రాయేలు దేవారాధన, మా తండ్రి నీకే ఆరాధన. నీకే ఆరాధన, నీకే ఆరాధన. యోగ్యుడవు, పూజ్యుడవు, మారని దేవుడనివే, మరణము గెలిచి లేచిన దేవ, మహిమ ప్రభావము నీకే. ప్రేమామయుడా, కరుణామయుడా, జాలిగల దేవా, దేవునికి ఒక రాజ్యముగా మమ్ము చేసావయ్యా. ప్రేమామయుడా, కరుణామయుడా, జాలిగల దేవా, దేవునికి ఒక రాజ్యముగా మమ్ము చేసావయ్యా. స్తుతిందాం. నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. అబ్రహాము దేవారాధన, ఇస్సాకు దేవారాధన, ఇశ్రాయేలు దేవారాధన, మా తండ్రి నీకే ఆరాధన. అబ్రహాము దేవారాధన, ఇస్సాకు దేవారాధన, ఇశ్రాయేలు దేవారాధన, మా తండ్రి నీకే ఆరాధన. నీకే ఆరాధన, నీకే ఆరాధన. సత్యస్వరూపి, ఆత్మస్వరూపి, దయగల మా దేవా, నీ శక్తితో మమ్మును నింపి సాక్షుల చేయుమయా. సత్యస్వరూపి, ఆత్మస్వరూపి, దయగల మా దేవా, నీ శక్తితో మమ్మును నింపి సాక్షుల చేయుమయా. నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. అబ్రహాము బిగ్గరగా ఆరాధన, ఇస్సాకు దేవారాధన, ఇశ్రాయేలు దేవారాధన, మా తండ్రి నీకే ఆరాధన. అబ్రహాము దేవారాధన, ఇస్సాకు దేవారాధన, ఇశ్రాయేలు దేవారాధన, మా తండ్రి నీకే ఆరాధన. నీకే ఆరాధన, నీకే
ఆరాధన నీకే ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా. ప్రభుని ఆరాధిద్దాం. అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుడైన మన దేవుడు వారి జీవితంలో ఏ కార్యాలు అయితే చేస్తాడో నీ జీవితంలో అటువంటి గొప్ప కార్యాలు చేసే మహాదేవుడైన ఆయన వైపు ఆశ్రత రెండు చేతులు ఎత్తి దేవుడిని ఆరాధించండి. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. అయ్యా నీ ప్రేమ నాకు చాలు యేసయ్యా అని రెండు చేతులు ఆయన వైపు చాచి దేవుడిని ఆరాధిద్దాం. మంచి అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. ఇది దేవుడు దొరికే సమయం, ఆయన పాదములు పట్టుకునే సమయం. నీ ఆరాధన ద్వారా ఆయన హృదయాన్ని తాకగలిగే సమయం. రేషి కాలమాన నీ ప్రేమయే నాకు చాలు, నీ తోడు నాకుంటే చాలు, నా జీవితాన ఒంటరి పయనాన నీ నీడలో నన్ను నడిపించుమా, నీ ప్రేమయే నాకు చాలు యేసయ్యా 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 యేసయ్యా. నీ ప్రేమతోను నీ వాక్కుతోను నిత్యము నన్ను నింపుమయ్యా, నీ ఆత్మతోను నీ సత్యముతోను నిత్యము నన్ను నడిపించుమయ్యా, నీ ప్రేమతోను నీ వాక్కుతోను నిత్యము నన్ను నింపుమయ్యా, నీ ఆత్మతోను నీ సత్యముతోను నిత్యము నన్ను నడిపించుమయ్యా, నీ సేవలో నీ సన్నిధిలో నీ మాటలో నీ బాటలో నిత్యము నన్ను నడిపించుమయ్యా, యేసయ్యా 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 యేసయ్యా. నీవు లేక నేను జీవించలేను, నీ రాకకై వేచియున్నా, నీవు లేని నన్ను ఊహించలేను, నాలో నన్ను ఊహించలేను, నాలో నివసించమన్నా, నా ఊహలో నీ రూపమే, నా ధ్యాసలో నీ ధ్యానమే, నీ రూపులో మార్చెనయ్యా, యేసయ్యా 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 యేసయ్యా
ఊరి కలల మమ ఊరల షందల మమ ఓరి లల రెండు చేతులు ఆయన వైపు మన తండ్రిని ఆరాధిద్దాం. హల్లెలూయా ఓ హల్లెలూయా హల్లెలూయా. నా అడుగులు తప్పటడుగులై నడచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రి. నా అడుగులు తప్పటడుగులై నడచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రి. పగలు ఎండ దెబ్బయైనను రాత్రి వెన్నెల దెబ్బయైనను తగలకుండా కాచే నీ ప్రేమ. పగలు ఎండ దెబ్బయైనను రాత్రి వెన్నెల దెబ్బయైనను తగలకుండా కాచే నీ ప్రేమ. యేసయ్యా 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 యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే. నా తండ్రి నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే. గాఢాంధకారలోయలో నే నడచిన ప్రతి వేళలో తోడున్నా నా తండ్రివి. గాఢాంధకారలోయలో నే నడచిన ప్రతి వేళలో తోడున్నా నా తండ్రివి. 1000 మంది కుడి ఎడమకు కూలినా కూలును గాని చెదరకుండా నన్ను కాపాడు ప్రేమ. 1000 మంది కుడి ఎడమకు కూలినా కూలును గాని చెదరకుండా నన్ను కాపాడే ప్రేమ. యేసయ్యా నీ ప్రేమ గొప్పది. యేసయ్యా 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 మా యేసయ్యా యేసయ్యా మా బలమా. యేసయ్యా 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 ఆరాధిద్దాం. యేసయ్యా 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 యేసయ్యా. ఆశతో 2 చేతులు చాచి యేసయ్యా 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 యేసయ్యా. ఎరికో గోడలు కూలిపోవచ్చున్నవి, ఎర్ర సముద్రము పాయలైపోవచ్చున్నది. యేసయ్యా మా జీవితంలో ఉన్న సమస్యలన్నీ ఓ నీరు నా ప్రభుని ఏ రీతిగా సముద్రం పాయలుగా చేసి ఉన్నావో ఆ రీతికి ఇప్పుడే చేస్తున్నందుకు నీకు స్తోత్రాలయ్యా. గొప్ప దేవా నీకు స్తోత్రాలు. మా తండ్రి నీకు వందనాలయ్యా.
హల్లెలూయా. హృదయం సన్నిధిలోకి మరచుకున్నది. ఆయనకు వందనాలు చెప్పండి. హృదయం తెరిచి ఆయన పాదమును ముద్దాడండి. రీషి కదరలెల్లేరు రికరలల మన మన సొందరు రేఖెదెరెరెరెరెరెరె శిమమ రేబెలలెలెల శబలో కల్దరలెల్ బరారమ నకెలెలెలె షిల్లరరమ నసిందర. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా దేవుని ఆరాధించండి. ప్రభులకు ప్రభు మన మధ్య ఉన్నాడు. భూమి ఆకాశమును సృష్టించిన దేవుడు మన మధ్య ఉన్నాడు. ఆయన ఆరాధించండి. రీషిల్ బరాలదరెరె. ఆయనకు అసాధ్యమనేది ఏది లేదు. ఆయన సమస్తమును చేయగల దేవుడు. ఆయన యందు విశ్వాసముతో ఆయనను స్తుతించండి. రీబరబన మమ మమ. సాతానుకు వ్యతిరేకంగా గడుచున్న ప్రతి గోడను ఆయన కొల్లగొడుచున్నాడు. రీలలలబల షందల మమ. ప్రతి అనారోగ్యాన్ని ఆయన బాగు చేస్తున్నాడు. రీబాబాబాబాబాబా షబాబాబా రీబాబాబా షకల దిరిల్ దిరిరెరెరెమె నీకు వందనాలు యేసయ్యా, నీకు వందనాలు మా తండ్రి, నీకు స్తోత్రాలు. నీ జాలికై స్తోత్రాలయ్యా, నీ కృపకై వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు, నీకు వందనాలు, నీకు వందనాలు. ఆయన స్తుతించండి, స్తుతించండి, స్తుతించండి. ఇప్పుడే విడుదల కలుగుచున్నది, ఇప్పుడే స్వస్థత కలుగుచున్నది. రీ బాబా మామ రీదాకా సఖెలైతే రేనే తండ్రి, నీకు వందనాలయ్యా, నీకు వందనాలయ్యా, నీకు వందనాలయ్యా. మా పరిస్థితులు బాగు చేస్తున్న దేవా నీకు వందనాలయ్యా, నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలు. తండ్రి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు, 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 నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తాం తండ్రి. ఈ ఆరాధన యావత్తు నీకు అర్పిస్తున్నామయ్యా. మమ్మల్ని దర్శించిన దేవా నీకు స్తోత్రాలు. మమ్మల్ని తాకిన తండ్రి నీకు వందనాలు ప్రభా. భర్తమైన దర్శించిన విధంగా మమ్మల్ని దర్శించిన తండ్రి నీకు స్తోత్రాలు. ఆశ్చర్యకుడా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఈ ఆరాధన అంతా యావత్తు నీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఇగో తండ్రి నా ప్రభా, ఈ సమయంలో నీ దాసుని తరపున నిలబడబోచుండగా నైనా నీ దాసుని ఏడంతల ఆత్మ బలం చేత నింపండి నైనా. మాతో సూటిగా తేటగా మాట్లాడమని అడుగుతున్నాను. నీ మాటలో జీవం ఉంది, ఆ జీవం చేత నింపమని అడుగుతున్నాను అయ్యా. నీకు స్తోత్రాలు. మా గిన్నె తెరిచి ఉంచినామయ్యా. అయ్యా తండ్రి నాయన నీ మన్నాను మోసుకుపోవాలని నా పాసన్నిధి ఉదయకాలం నీ సన్నిధిలో వేచి ఉన్నామయ్యా. అయ్యా ఆశ కలిగిన ప్రాణాలను తృప్తిపరుస్తానని వాగ్దానం చేసినావు. నువ్వు నింపుచ్చినందుకు వందాలు. ఏ ఒక్కరిని నా ప్రభా ఈ స్థలం నుంచి నా ప్రభా ఒట్టి చేతులతో పంపించద్దని అయ్యా నీకు వందనాలు, స్తోత్ర ఆస్తుతులు చెల్లిస్తూ తృప్తిపరిచి పంపించమని నీకే మహిమ ప్రభలు ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఆరాధించి వేడుకొని వచ్చి నామం పరమ తండ్రి ఆమేన్. గట్టిగా ఒకసారి చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఎందుకు గట్టిగా కొట్టమని చెప్తున్నాను తెలుసు మిమ్మల్ని? ఆయన ఘనమైన స్తుతికారుడు. ఆమేన్. హల్లెలూయా. నీవు చేసే ప్రతి క్రియలో నీ విశ్వాసం కనబడాలి. ఆమేన్. ఇప్పుడు గట్టిగా కొట్టండి. ఆమేన్. హల్లెలూయా. పాస్టర్ గారిని కూడా గట్టిగా చప్పట్లతో ఆహ్వానిద్దాం. అందరూ కూర్చుందాం. సంతోషంగా ఉన్నారా? ఇవాళ చాలా కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. పరలోకం కూడా ఇలాగే ఉంటుందని యేసుప్రభు చెప్పారు. ఎలా ఉంటుంది అంటే చాలామంది ఇరుకు ద్వారం నుంచి వెళ్ళలేరట. అర్థమైందా? దేవుడు ఆపడు.
యేసుక్రీస్తు ఆపడు. అయితే నిర్లక్ష్యము మనిషిలోకి వస్తుంది. వచ్చినప్పుడు అది మనను ఎక్కడికైతే మనం వెళ్ళాలో, ఎక్కడైతే మన గమ్యం ఉందో అక్కడ వెళ్ళకుండా ఆ నిర్లక్ష్యమును ఆపు చేస్తుంది. చాలామంది వెనక్కుండడం అనేది ఇలాగే ఉంటుంది. నిజమైన కారణాలు ఉంటే పర్వాలేదు, ఉద్యోగాలు ఉన్నాయి, అయితే కొన్నిసార్లు నిర్లక్ష్యంగా చేస్తే మాత్రం ప్రాబ్లం. అందరూ కూడా కొంచెం ముందుకు వచ్చేస్తారు. ఒకసారి లేచి నిలబడి ముందుకు వచ్చేసండి, ఖాళీ ఉంచొద్దు. ముందు ఖాళీ ఎక్కడో వెనకాల కూర్చోవడం లేదు. కమ్ ఫార్వర్డ్. అందరు దయచేసి ముందుకు వచ్చండి, ఖాళీగా ఉంచొద్దు. దేవుని స్తోత్రం కలుగును గాక. సిస్టర్ మాలతి గారు మీకు సాక్ష్యం చెప్తారు చిన్నగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. వాక్యంలోనికి వెళ్ళే ముందు మరి గత వారం అయితే మనకి కమ్యూనియన్ ఉన్నటువంటి వాళ్ళు మీకు ఏమి మేము వెళ్ళినటువంటి సాక్ష్యం కానీ చెప్పుకోలేదు. ఈరోజు సోదరులు రాజు గారు, మట్టారాజు గారు, సిస్టర్ హారిక గారు, పూజానికి వచ్చారు, సిస్టర్ మంగక్క వచ్చారు. ఎక్కడ కనపడుతున్నారా? ఇక్కడ ఉన్నారా? అక్కడ ఉన్నారు. ప్రైజ్ లార్డ్. దీన్ని మేమందరం ఆహ్వానిస్తున్నాం. దీనికి మేము కలుగుగాక. సో మేము వెళ్ళినటువంటి చిన్నగా ఒక చిన్న క్లిప్ చూపిస్తాం. మేము మన అడవి పదరిలో అంటే వెళ్ళినటువంటి మిషన్ ట్రిప్కి దాని సాక్ష్యాలు చాలా ఉన్నాయి కానీ పెద్దగా చెప్పము. అయితే క్విక్గా లైట్స్ ఆఫ్ చేస్తే వీ కెన్ హ్యావ్ దిస్ వీడియో క్విక్లీ. తేజ, కుడ్ యూ ఆఫ్ ద లైట్స్ ద బ్యాక్, దిస్ లైట్స్. హల్లెలూయా. అందరూ దేవుని మహిమ చెల్లించుకుందాం. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా. తెలియని విషయం కాదు, చాలా మంది వింటూ ఉంటారు. అయితే ప్రకటించేది ఒక సువార్త, అంటే శుభవార్త, అంటే మంచి వార్త. ఆ వార్త ఏంటంటే మనుషులందరూ కూడా ఎవరు కూడా నశించకుండా ఉండాలని మన సృష్టికర్త అయిన దేవుని యొక్క మరి ప్రణాళిక అన్నది. ఏ మనుష్యులు కూడా నశించకూడదు. ఎవరు కూడా నశించటం అంటే చాలా అర్థం కాదు. అందరూ చచ్చిపోతారు కదా. అంటే చనిపోయిన తర్వాత మనము మరి నరకంలో పడకుండా స్వర్గంలో నిరంతరము దేవునితో జీవించాలనే ఒక ప్రణాళిక మరి సృష్టికర్త దేవుడు చేస్తున్నాడు. సంఘం చూస్తున్నారు. సంఘంలో ఒక స్తుతి ఆరాధన మన పాస్టర్ సతీష్ గారు, సిస్టర్ మారుతి గారు కలిసి మేమందరం కలిసి ఆరాధించగలిగాము. మీకు తెలియని విషయాలు ఏంటంటే అక్కడ చిన్న సంఘము స్టార్ట్ అయింది. ఇప్పుడు మీరు చూసినటువంటి రీతిగా దేవుడు అంత పెద్దగా దాన్ని మరి తీసుకొచ్చాడు. ఇంకొక సంఘం ఉంది, దాని పిక్చర్స్ తీయలేదు. దానికి ఒక ప్రత్యేక రీతిలో దేవుడు చక్కటి మంచి బిల్డింగ్ తయారైంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మనం చిన్నగా ఉన్న సంఘం, ఈ సంఘము లేకపోతే ఇంగ్లీష్ సంఘం కావచ్చు, ఇక్కడ ఉంటూ అక్కడ ఆ సంఘాలను మరి
నడిపించుటకు అంటే మేము నడిపించట్లేదు, అయితే దేవుడు చేస్తున్నాడు. సహాయంగా ఉండగలుగుతున్నాం మనం, సంఘంగా సహాయంగా ప్రార్థన ద్వారా, ఇచ్చే కానుకల ద్వారా, మరి అక్కడ ఉన్నటువంటి సేవకులకు సహాయం చేయడం ద్వారా ఈ యొక్క పని చేయగలుగుతున్నాం. మీకు ఒక రాత్రి ఒక మీరు చూసిన మీటింగ్ ఉంది అక్కడ, అది ఒక ఇంటి దగ్గర జరిగింది. అక్కడ ఒకరు ఆ ఇంటిలోనే, ఆ పక్కనున్న ఇంటిలోనే దగ్గర అందరు విగ్రహారాధికులు ఆ రోజు వాక్యం చెప్పిన తర్వాత 5 దేవునికి తమ మరి వారు దేవుని సంపూర్ణంగా సమర్పించుకున్నారు. ఆ కుటుంబంలో 3 వారు ఇంట్లో దగ్గర 2 గోని సంచులలో నింపటి విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాలన్నిటి ఆ రోజే మాయదరకుండా తీసి వాళ్ళు పడేస్తారు. హల్లెలూయా. 2 గోని సంచులు, దేవుని ఆశ్చర్యకర రీతి, ఇంకా ఆశ్చర్యమైన కార్యాలు ఇవి. సో దేవుడు అలా చేయడం దేవునికి మేము చెల్లిస్తున్నాం. దేవుని కృప వలన ఈ సేవ చేసుకొని రాగలిగాము. మరి పాస్టర్ సతీష్ గారు, సిస్టర్ మాలతి గారు, నేను, అలాగే పాస్టర్ మేము కలిసి మరి సేవ చేయడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. అలాగే ఇక్కడ మనం చేసిన రీతిగా మనం ఒక రోజు అంతా మీటింగ్ పెట్టిన రీతిగా పరిశుద్ధాత్మ విడుదల మీటింగ్ పెట్టడం జరిగింది. అది కూడా అక్కడ ప్రతిసారి కుదరదు, ఈసారి చేయగలిగాము. వస్తారా ఉండరా మనుషులు, సాయంత్రం వరకు ఉండరా అనుకుంటే వాళ్ళు మాకంటే ఇంకా పొడుగా ఉండకుండా వెళ్ళకుండా సాయంత్రం వరకు లేటుగా ఉండి, అందరూ ఉండి, మొత్తం సంఘం అంతా ఉండి అక్కడ ఉండటము, దేవుని యొక్క ఆత్మ మా మధ్యకు దిగి రావటము, అనేకులకు ఆశీర్వాదకరంగా వారు దీవించబడటము, విడుదల పొందటము, ఇవన్నీ అక్కడ దేవుడు చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే మీకు సంఘస్థులుగా మీకు సేవలో ఒక భాగం ఉంది, మీరు చేస్తున్నారు. మరి మీరు ప్రార్థన చేసేవారు ఇంకా ఎక్కువ ఆశీర్వాదం పొందుకుంటారు ప్రార్థన ప్రకారంగా. అయితే దేవుడు ఆశ్చర్యగా యొక్క సంఘం కట్టడానికి చేసిన విధానం చూస్తే మనుషులకు సాధ్యమయ్యేది కాదు. అది పాస్టర్ సతీష్ గారు దగ్గర 16 సంవత్సరాలు 16 సంవత్సరాల క్రితమే మొదట తనకు ఉన్న విశ్వాసాన్ని బట్టి ఆయన అక్కడ చేయి వేయటము, అక్కడ వెళ్ళటము, అక్కడి నుంచి ఆరంభించటము. అయితే సంఘం అక్కడ ముందు ఉంది, అక్కడ సంఘ భవనాలు లేవు. అయితే సంఘము కట్టించడానికి మరి పాస్టర్ సతీష్ గారు అక్కడ ఆరంభించిన తర్వాత నేను ఒక 2 సంవత్సరాల తర్వాత వెళ్ళటము, అక్కడి నుంచి మరి మేము కలిసి వెళ్ళటము. ఈ ఊరు కాని ఊరు అక్కడికి ఎప్పుడు వెళ్ళము, అక్కడ ఛాన్స్ లేదు వెళ్ళడానికి, అటువంటి స్థలానికి ఎవరు ఛాన్స్ లేదు. అయితే దేవుడు ఇప్పుడు మరి సంవత్సరం 2-3 సార్లు వెళ్ళడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు, దేవుని కార్యం చేసుకుంటున్నాడు. అలాగే గత వారం చెప్పిన రీతిగా నాకు 2 కళ్ళు క్యాటరాక్ట్ ఆపరేషన్ చేసుకోవడం జరిగింది. మరి చక్కని స్పష్టమైనటువంటి దృష్టి దేవుడు ఇచ్చినాడు. దేవునికి మహిమ కలుగును గాక. అన్ని విషయాలు దీన్ని మేము చెల్లిస్తున్నాం. మరి దేవుడు సురక్షితంగా తీసుకొచ్చాడు, ఆయనకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాక్యానికి వెళ్దాం. ఇక్కడ ఈరోజు చెప్పే వాక్యానికి శీర్షిక ఏంటంటే ఇంగ్లీష్లో స్ట్రెచ్ యువర్ ఫెయిత్, అంటే మీ విశ్వాసాన్ని సాగదీసుకోండి, లేకపోతే పొడిగించుకోండి, విశాలం చేసుకోండి అనే మాట మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. గత వారము విశ్వాసము మన యొక్క భయాన్ని సంపూర్ణంగా నాశనం చేస్తుంది. అయితే విశ్వాసాన్ని పొడిగించుకోవాలని కారణం ఏంటంటే ఈ చెప్పే మొదటి వాక్యం చూడండి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనము. తన్ను తాను ఎంచుకొనదగిన కంటే ఎక్కువగా ఎంచుకొనక. ఇక్కడ 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి ఒకే వాక్యంలో. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణము తాను స్వస్థ బుద్ధి గలవాడుగుటకై తగిన రీతిగా తను ఎంచుకొనవలని నాకు అనుగ్రహింపబడిన కృపను మీలో ప్రతివాని చెప్పుచున్న 2 సబ్జెక్ట్స్ ఏంటంటే హెచ్చించుకోవటం. ఎంతవరకు హెచ్చించుకోవచ్చు అంటే విశ్వాసం ఉన్నంత వరకే హెచ్చించుకోవచ్చు. అంటే హెచ్చించుకోవడం కదా, అంతవరకు ఉండాలని, లేకపోతే విశ్వాసం ఉన్నంత వరకు హెచ్చించబడాలని, విశ్వాసం తక్కువ కాకుండా. అయితే ఇక్కడ ముఖ్యమైన వాక్యం ఏంటి? దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాసము. ఈ మాటలో ఏమర్థమవుతుందంటే దేవుడు ప్రతి ఒక్కరికి విశ్వాసాన్ని విభజించి ఇచ్చి ఉన్నాడు. మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను, దేవుడు మీకు ఇచ్చాడా? విశ్వాసము ఇచ్చాడా? అంటే మన అందరికీ విశ్వాసం ఇచ్చాడు. దానికి పరిమాణం ఉంది. దేవుడు తన ఇష్టానుసారమైన పరిమాణం చొప్పున విశ్వాసాన్ని ఇచ్చాడు. మరి ఎక్కువ విశ్వాసము, తక్కువ విశ్వాసము, మరి గొప్ప విశ్వాసము, ఏ
ఒక రకమైన విశ్వాసం మనందరికీ కూడా ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే ఇంకొక వాక్యం చదువుతాను. లూకాసు వార్త 17:5. లూకాసు వార్త 17:5లో మరి అపోస్తులు వీళ్ళందరూ వచ్చి అంటే ఆయన శిష్యులు, అపోస్తులు అంటే శిష్యులందరూ వచ్చి మా విశ్వాసము వృద్ధి పొందించని ప్రభుతో చెప్పగా, అక్కడ ఏమన్నారంటే, ప్రభా మా విశ్వాసం కొంచెం ఎక్కువ చేయి ప్రభా అన్నారు. ఏమన్నారు? మా విశ్వాసం ఎక్కువ చేయమని అడిగారు. ఎందుకంటే ఎక్కడో వాళ్ళకి అనిపించింది, వాళ్ళకున్న విశ్వాసం సరిపోదు. ఎక్కడో అనిపించింది కాదు, చాలాసార్లు యేసుక్రీస్తు ఏదైనా కోప్పడి తిట్టాడంటే ఒక విషయంలోనే తిట్టాడు శిష్యుల్ని. ఏ విషయంలో తిట్టాడు తెలిసిందా? అల్ప విశ్వాసులారా, విశ్వాసం లేని మూర్ఖతరం వారులారా అనే మాటలు చెప్పి తిట్టాడు. వాక్యాలు కాస్త చూపిస్తాను అవసరమైతే, లేదా ఈ మాటలు చెప్పి తిట్టేవాడు. తిట్టడమేనే చెప్పాలి. కోపం వచ్చేసింది యేసు ప్రభుకి. ఎందుకు కోపం వచ్చింది అంటే వాళ్ళకి విశ్వాసం లేకపోవడం. అందుకే ఏమనుకున్నాంటే, అతో పని చేద్దాం, ప్రభుని అడుగుదాం, మా విశ్వాసం ఎక్కువ సాయం చేయి ప్రభా. మీరు ఎవరో కూడా ఆ ప్రశ్న అలాంటి ప్రార్థన చేయవలసిన అవసరం లేదని చెప్తున్నాను ఇప్పుడు ఈరోజు. ఎందుకంటే మీకు తగినంత విశ్వాసం పరిగణించండి. దానికి కారణం ఏంటంటే, యేసుక్రీస్తు ఇలాగా విశ్వాసం కావాలా? ఓ పని చేయండి, మీకు 4 పాయింట్లు చెప్తాను, 5 పాయింట్లు చెప్తాను. ఈ పాయింట్ విశ్వాసం పెంచుకోమని చెప్పండవలసిన రెక్క ప్రకారం చాలామంది పాస్టర్లు చెప్తుంటారు, ఈ పాయింట్లు తీసుకొని విశ్వాసం ఎక్కువైపోద్దని. యేసుక్రీస్తు అలాంటిది ఏం చేయలేదు. ఏం చేశాడు? 6వ వచనం, ప్రభువు మీరు ఆవగింజంత విశ్వాసం గలవారైతే ఈ కంబళి చెట్టును చూచి నీ వేళ్లతో కూడా పెళ్ళగింపబడి సముద్రంలో నాటబడమని చెప్పునప్పుడు అది మీకు లోబడను. ఇది జరగని పని లెక్క ప్రకారంగా. ఏంటది? ఏం పని? జరగదు. అయితే యేసుక్రీస్తు ఏమన్నాడు? ఆవగింజంత ఒక సైజ్ అనేది విశ్వాసంలో లేదు. కానీ చెప్పే మాట వరుసగా ఏమన్నాడంటే, ఇంత చిన్న విశ్వాసమున్నా, విశ్వాసం పెద్ద, మీ విశ్వాసం ఎక్కువ చేయవసరం లేదు, మీకు ఉన్న విశ్వాసం సరిపోదు, అది ఆవగించంతే కానివ్వండి. అంత ఉన్నా ఆ విశ్వాసాన్ని మీరు వాడుకొని ఆ మాట చెప్పాలంటే, ఈ కంబళి చెట్టు పెళ్ళగింపబడి సముద్రంలో నాటబడును కాకంటే అది మీకు లోబడును. విశ్వాసంలో ఉన్నటువంటి శక్తి, ప్రభావాన్ని యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఈరోజు మీతోనూ నాతోనూ అదే చెప్తున్నాడు. విశ్వాసంలో ఇంత శక్తి, ఆ విశ్వాసం మీ దగ్గర ఉంది. ప్రాబ్లం ఏంటంటే, ఆ విశ్వాసాన్ని వాడుకోవడానికి ఆ విశ్వాసాన్ని మనం కొంచెం సాగదీసుకోవాలి. ఎక్కువ చేసుకోవడం కాదు చెప్పేది. సాగదీసుకోవటంలో ఎక్కువ అవుతుంది. రబ్బర్ సాగదీస్తే అంతే ఉంటుంది, దాని వెయిట్ అంతే ఉంటుంది, కానీ పొడుగ్గా అవుతుంది. అర్థమైందా? పొడుగ్గా అవుతుంది. అయితే సాగదీసుకోవాలి విశ్వాసాన్ని, పొడుగు చేసుకోవాలంటే దాన్ని ఎక్కువ చేసుకుంటేనే కానీ ఈ మాట మనం చెప్పలేం. ఏది? ఒక చెట్టును ఎత్తబడి ఇంకో చోట పడేయటం కానీ, ఈ కొండ తీసుకెళ్ళిపోయి సందులో పడేయటం, అటువంటి మాటలు మనము చెప్పలేము. చెప్పే ధైర్యము మనకు ఉండదు. అయితే యేసుక్రీస్తు చేయమంటున్నాడు. ఏమంటున్నాడు? చేయమంటున్నాడు. చేస్తే అది జరుగుతుంది. విశ్వాసంలో ఉన్నటువంటి శక్తి అంత గొప్పది. అయితే మనుషులకి అందరికీ ప్రాబ్లం ఏంటంటే, మామూలుగా ఉండిపోతే సరిపోతుంది. యేసుక్రీస్తు సంఘము తనకు ఒక రిప్రజెంటేటివ్, ప్రతినిధిగా ఈ లోకంలో కనబడాలి. అంటే అందుకే ఒక మాట అంటాడు యోహాను 12:12లో, నేను చేసిన క్రియలు మీరు చేస్తారు, మరి వీటికంటే గొప్పవి కూడా మీరు చేస్తారు, ఎందుకంటే నేను తండ్రి దగ్గర వెళ్ళుచున్నాను కాబట్టి. అంటే నేను వెళ్ళిపోయినప్పుడు మీరు నాకు ప్రతినిధులు. నా శక్తి మీకు ఇస్తున్నాను, నా మాటలు మీకు ఇస్తున్నాను, నా అధికారం మీకు ఇస్తున్నాను. మీ యొక్క భూమి మీద మీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి శత్రువు మీద బలమంతటి మీకు అధికారం ఇస్తున్నాను, నా మాటలు మీకు ఇస్తున్నాను. అదే కాకుండా మీరు శక్తి పొందుకోవాలని పరలోకంలో పరిశుద్ధాత్మను మీకు ఇస్తున్నాను. ఈ పరిశుద్ధాత్మ శక్తితో, నేను ఇచ్చిన వాక్యం మీద విశ్వాసముతో మీరు గొప్ప క్రియలు చేస్తూ, నేను ఎలాగున్నాను అలాగే మీరు కూడా ఈ భూమి మీద ఉండి నాకు మహిమ, మీరు కూడా ఆశీర్వాదకరమైనటువంటి జీవితము జీవించాలని యేసుక్రీస్తు సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళాడు. మనుషులకి ఏంటంటే కాంప్లెసెంట్ అంటే ఒక రకమైనటువంటి ఒక సోమరితనం అనే మాట కూడా కాదు, సాధారణంగా ఉండిపోవటం. కాంప్రమైజ్ అంటే పర్లేదులే, రాజీ పడిపోయి జీవించేయడం. పర్వాలేదు,
నేను బాగానే ఉన్నాను, చర్చికి వెళ్తున్నాను, వస్తుంది సరిపోతుంది, ఇంతకంటే ఏం కావాలి, చర్చికి వెళ్తున్నాను, కాన్ఫ్లు వేస్తున్నాను, ప్రతి వారం వెళ్తున్నాను, మానకుండా వెళ్తున్నాను. కొంతమంది అయితే మానేస్తున్నారు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు అనుకుంటారు ఈవేళ కొంతమంది మా నేనైతే వచ్చాను కాబట్టి దీని స్తోత్రం అనుకుంటున్నారు. ఉన్నంతలో సంతృప్తి పడుతుంది. కరెక్ట్, దట్ ఈస్ కాంప్లెసెన్స్. సంతృప్తి పడిపోవటం. దేవుని కార్యాలు చేయడం తృప్తి కంప్లీట్ కలగకూడదు మనకి ఎప్పుడు కూడా. పడితే చేయలేము. ఇప్పుడే చూపించిన సంఘం, మా తృప్తి ఇక్కడ ఉన్న సంఘం, అక్కడ ఎందుకు వెళ్ళాలి, ఊరికి ఎక్కడో ఊరికి ఎందుకు వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి ఆలోచించలేనటువంటి, మనం ఊహించలేనటువంటి సంఘం అక్కడ కట్టడం జరిగింది. మేమే ఇప్పుడు ఆశ్చర్యపోతున్నాం, మాకే ఆశ్చర్యం. అయితే విశ్వాసం మీద కొంచెం ఒక స్టెప్ ముందుకేసి ఎదరికెళ్ళినప్పుడు ఈరోజు దేవుడు అలాగా ఆ సంఘాన్ని తీసుకొచ్చాడు. అంటే ఎప్పుడైతే ఆ ఆవగింజంత విశ్వాసాన్ని మనము పైకి మనం లాగుతామో అది ఎదుగుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చేయాలని అయితే నాకు కొంతమంది సాయం చేయాలి. లేవి నువ్వు రావాల్సి వస్తుంది ముందుకి. వేర్ ఇస్ యువర్ ఫ్రెండ్? మీ ఫ్రెండ్ రాలేదు ఇవాళ. మీ ఫ్రెండ్ వాట్స్ హిస్ నేమ్? సన్నీ రాలేదు. ఎందుకు రాలేదు మరి? సన్నీ అండ్ సన్నీ ఫ్యామిలీ అందరూ రాలేదు. I need you to come. Sharon, I will also ask you, and I'll also both of you, because only there are no smaller children than you here. There are, but there are. Come, I'll tell you. ఒక చిన్న పని చెప్తాను మీకు అర్థమయ్యేటట్టుగా. You have to blow a balloon. Come here, come quickly, come on, doesn't matter. ఇంకెవరున్నారు? Somebody else is there? Yes, come on. One more. That will help me too. ఏం లేదు, మీరు this balloon, you people have to blow as much as you can, as big as you can, according to your ability. I'll be talking and hold it. After blowing as much as you can, and after you cannot, you stop it, and enta veelita cheyandi. So ee vakyam meeku enduku cheppalani ఆశిస్తానంటే, వాక్యములో మీరు ఆయన చూసి భయపడొద్దు, మీరు మీ వాళ్ళ పనులు చేసుకునేవ్వండి. As much as, and finish and then stand. When you stand, then we are maybe stand next to it, so that people in the video also can see. మీరు నా పక్క వచ్చి నిలబడండి. అయిపోయిన తర్వాత అప్పుడు నేను ముందుకెళ్తాను. సో ఇక్కడ మన వాక్యంలో గొప్ప కార్యాలు చేసిన వారు ఉన్నారు. ఈ యొక్క విశ్వాసాన్ని ఇంకా ఎక్కువ చేసుకొని దానికి టేక్ వన్ మోర్, ట్రై వన్ మోర్. గుడ్. One more quickly. Come on, whoever can do. Yeah, good. సో మీరంతా చేయగలిగితే ఇక్కడ విశ్వాసాన్ని బట్టి వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం చూసినప్పుడు మనకు బాగా తెలిసినటువంటి వ్యక్తి కనబడుతున్నాడు, అబ్రహాము. అక్కడ ఏమంటున్నాడంటే, అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలి అర్పించెను. డజంట్ మ్యాటర్. మీకు దీంట్లో నేర్చుకోవాల్సి చాలా ఉన్నాయి, చాలా విషయాలు మీరు నేర్చుకుంటారు. ఎందుకు నేర్చుకుంటారంటే, నేను చెప్పే వాక్యము చాలా స్పష్టంగా అర్థమైపోతుంది మీకు. ఇక్కడ అబ్రహాము విశ్వాసమును బట్టి ఇస్సాకును బలి అర్పించాను. ఏంటి విశ్వాసం, ఏంటి బలి అర్పించటం ఏంటి అని మీరు అనుకున్నట్లయితే, అబ్రహాంకు విశ్వాసం ఉంది. ఈ విశ్వాసాన్ని దేవుడు ఈ అబ్రహాం ఎంత ఇంకా లాగి పొడుగు చేసుకుంటాడా అని ఒక టెస్ట్ పెట్టేశాడు, పరీక్ష పెట్టాడు. ఆ పరీక్ష ఏంటంటే, నీ కుమారుని బలి ఇచ్చేయమన్నాడు. ఇప్పుడు భూమి మీద ఏ మనుష్యుడు కూడా ఈ పని చేయలేడు. యు వాంట్ వన్ మోర్? బోత్ ఆఫ్ యూ ఫీల్ I have one minute. Because ఈ ఎక్స్పెరిమెంట్ ఫుల్ కావాలంటే okay, if you finish, then only I can start complete. Hallelujah. ఆ విశ్వాసము పొడిగించాలని దేవుడు టెస్ట్ పెట్టేస్తాడు అబ్రహాంకి. ఆయన విశ్వాసం ద్వారా ఎలాగూ ఈ అబ్రహామును బలి అర్పించాడు అని మీరు అనుకున్నట్లయితే, ఈ మాట ముందుకెళ్ళిపోతే తెలుస్తుంది. ఏమంటారంటే, ఎవడు ఆ వాగ్దానమును సంతోషంతో అంగీకరించెను, ఇస్సాకు వలనైన నీ సంతానం అనబడును అని ఎవనితో చెప్పబడినో, అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడే. ఇది ఆయన విశ్వాసం. ఎవరిని చూడలేదని, మృతులు లేపడం చూడలేదు, ఎవరిని చూడలేదు ముందు జరగటం. ఆయనకి పాస్టర్ లేడు,
నాలాగా మీకు చెప్పినట్టుగా ప్రీచింగ్ చేసిన వాడు లేడు. ఆయనకి ధర్మశాస్త్రము బైబిల్ గ్రంథం లేదు. అయితే దేవుని స్వరం విన్నాడు. స్వరం విని మొదట ఇంటి నుంచి బయటకు తేరటమే గొప్ప విషయం. ఇప్పుడు ఇది చాలా పెద్ద టెస్ట్. ఏంటంటే తన విశ్వాసాన్ని పెంచుకొని ఆ విశ్వాసము పెరుగుట వలన ఏం జరిగిందంటే ఆయన తన కుమారుడిని దేవుడు లేపగలడు అని ప్రయాణం చేస్తూ వెళ్ళిపోయాడు. తను అనుకుంటూ ఉన్నాడు, దేవుడు నా కుమారుని లేపగలడు. దేవుడు నా కుమారుడు చనిపోయినా నేను ఆయనను వధించి ఆయనను ఆ యొక్క బలిపీఠం దగ్గర కాల్చివేసిన బూడిదలో నుంచి దేవుడు నా కుమారుని జీవములోనికి తీసుకురాగలడు అని ఆయనకు ప్రసంగం లేకపోయినా నమ్మి తన విశ్వాసాన్ని ఆయన లాక్కున్నాడు. హల్లెలూయా. మీకు ఓకే, కమ్ స్టాండ్ నెక్స్ట్ టు మీ. ఓకే, నేను లేవిన ప్రశ్న అడుగుతాను. వై యూ కుడ్ నాట్ మేక్ యాజ్ బిగ్ యాజ్ హిజ్ బలూన్? ఇక్కడ ఏమంటున్నాడంటే నా భయం వేస్తుంది. అయితే ఈయన భయం మంచి భయమే. కొంతమంది ఆయన ఎందుకు భయం అంటే ముందు జరిగింది కాబట్టి, పేలిపోయింది కాబట్టి భయం వేసింది. భయము గుర్తుంచుకోండి ఒకటి. ఐ విల్ ఆస్క్ యూ ద సేమ్ క్వశ్చన్. వై స్వెటింగ్? విశ్వాస్ అంటే అవి ఊదడానికి అది ఒకవేళ చేతితో వెళ్ళిపోతుందని అది కూడా ఒక భయం. ఇది పెద్ద why you made this balloon so big? ఆమెకు నాకు మా ప్రసంగం అంతా అర్థమైపోయింది ఫుల్గా ముందే. అర్థమైపోయింది. అంటే నేను ఈ ఎక్కువ ఇంకా పెద్ద చేసుకొని విశ్వాసంతో చేయడానికి తన విశ్వాసాన్ని చూపించింది. ఈయన కూడా అలాగే did you do the same thing? Why did you make it big? కంపీటెడ్ విత్ హర్. హల్లెలూయా. ఆమె చేయగలుగుతా, నేను ఇంకా చేయగలనని గుర్తుంచుకోండి. ఇవన్నీ కూడా పోటీ, అంటే విశ్వాసంలో కూడా పోటీ ఉండటం మంచిది. అయితే భయము విశ్వాసాన్ని ఆప్ చేస్తుంది. గత వారం నేర్చుకున్నాం. అయితే విశ్వాసమే భయాన్ని చంపుతుంది, నాశనం చేస్తుంది. అయితే భయము విశ్వసించకుండా ఏమన్నా అవుతుందేమో, నేను అనుకున్న జరగదు, ఒకవేళ పేలిపోతుందేమో అని భయం. కనుక ఈ భయము లేకుండా నన్ను పిలిచిన దేవుడు, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడని నమ్మి మనం ముందుకు సాగుచు మన విశ్వాసాన్ని ఎక్కువ చేసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించుగాక. సో మీకు చెప్పేది ఏంటంటే మీ విశ్వాసాన్ని మీరు పొడిగించుకుంటూ ఉండాలి. పొడిగించుకోవడానికి చిన్నగా మనం ఆరంభించాలి. ఏ పనిని చేయడానికి, దేనిని విశ్వసించడానికి అది జరుగుతుంది అని నమ్మటమే. జరుగుతుంది, భయపడవసరం లేదు. నేను ప్రార్థన చేసింది నాకు జరుగుతుంది అని నమ్మటమే మీ విశ్వాసాన్ని పొడిగించడం. అంటే ఇంకొకటి, మీరు అక్కడికి మాట ఉంది మనకి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:20 ఏముందంటే, మీరు ఊహించడానికంటే అడుగు వాటన్నిటికంటే అత్యధికముగా చేయగల దేవుడు మనకున్నాడు. మనం ఊహించడానికంటే, అంటే మనము ఇప్పటి వరకు కూడా దేవుడు చేయలేనిది ఏది అడగలేదు. మనం అడిగింది దేవుడు చేసేదానికంటే చాలా తక్కువ అడుగుతున్నాం. అర్థమైందా? దేవుడు చేయగలిగే దానికంటే ఏం చేస్తున్నాం? తక్కువ అడుగుతున్నాం. తక్కువ ఆయన పేరులో చేయగలుగుతున్నాం, ఆయన నామంలో ఎందుకంటే ఇంకా మనం ఊహించడానికంటే ఎప్పుడు ఆయన ఎక్కువే చేస్తాడు కానీ తక్కువ మాత్రం చేయడు. అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. అంటే సంఘము గొప్ప కార్యాలు చేయాలి, సంఘము గొప్ప విషయాలు చేయాలి, సంఘములో ఆశ్చర్యక్రియలు జరగాలి, మిరకల్స్ జరగాలి, మరి అద్భుతాలు జరగాలి. అద్భుతాలు జరగాలని మీరు నమ్ముచు ఆసక్తితో మొదట రాగానే ఏం చెప్పి ఎక్స్పెక్టేషన్ ఏమన్నా, మీరు ఆశతో రావాలి. దేవుడు చేస్తాడు, దేవుడు మాట్లాడతాడు, దేవుడు నన్ను మారుస్తాడు, దేవుడు ఒక ప్రత్యేకాన్ని జరిగిస్తాడు, నాకున్న బంధకాల నుంచి విడుదల చేస్తాడు అని మీరు నమ్మి ఆసక్తితో వచ్చినట్లయితే ఈ దేవుడు మీ జీవితంలో కార్యం చేయగలడు. ఎందుకంటే యేసుక్రీస్తు ఎప్పుడు కూడా ఈ మాట చెప్తూ వచ్చాడు.
ఏం చెప్తూ వచ్చాడంటే, హల్లెలూయా, ఎప్పుడు ఈ మాట చెప్పాడు, ఏమంటాడంటే, థ్యాంక్ యూ జీసస్, ఇది ఇక్కడ మత్తయి సువార్త 9వ అధ్యాయము 27 నుంచి చదువుకుంటే అక్కడ కనపడతారు, ఇద్దరు గుడ్డి వాళ్ళు వస్తారు. వచ్చి ఆయన అడుగుతారు. అక్కడ ఏమంటారంటే, ఆయనకు వచ్చారు. ఎందుకు వచ్చారు? అక్కడ మమ్మను కనికరించమని కేకలు వేశారు, వచ్చారు. అప్పుడు 28వ వచనంలో యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని అడిగాడు. నేను ఇది మీకు చేయగలనని నమ్ముచున్నారు. దేవుడు, నేను అక్కడ ప్రశ్నిస్తున్నాడు, ఒక అద్భుతం మీ జీవితంలో దేవుడు చేస్తాడు, నమ్ముచున్నారా? వాక్యం అంటున్నాం కదా, నమ్ముచున్నాం చెప్తున్నాం. మీ హృదయంలో ఒక స్థిరమైనటువంటి దృఢమైనటువంటి నమ్మకము ఉండాలి. నమ్ముచున్నాం అడిగినప్పుడు అది ఏమన్నారంటే, అని అడిగే వారు 29వ వచనంలో, వారు నమ్ముచున్నాం ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక. మీ విశ్వాసము ఎంత ఉంటే, దేని గురించి అయితే మీ విశ్వాసము కలిగి ఉన్నారో అది మీకు జరుగుతుంది. హల్లెలూయా. అయితే మీ విశ్వాసము ఇంతే పెట్టుకుంటే ఇంతే ఉంటుంది, ఇంక అది ముందుకు సాగదు అనుకుందాం. అనికా రైట్, అకీరా, అనికా, యువర్ అకీరా, ఐమ్ గెట్ కన్ఫ్యూజ్. ఓకే, అకీరా ఒక పాయింట్లో ఏమంటున్నాను, బహుశా నేను ఎత్తేది నా చేతిలో జారిపోతుంది అని భయంతో, లేదు ఏమైనా సరే దీన్ని ఏదైనా పట్టుకొని, ఇంకా బట్ట తెచ్చుకొని, టిష్యూ తెచ్చుకొని పట్టుకొని ఇంకా చేద్దామని ప్రయత్నం చేస్తుంటే ఆమె ఇంకా పెద్ద పొడుగు చేసి ఉండేది. ఆమె చేయగలము అంటే, మనం చేయగలిగే శక్తిని దేవుడు మనలో పెట్టాడు. అంటే కొన్ని చోట్ల ఇంగ్లీష్లో మంచి మాట కాంప్లెసెంట్ అంటే, ఇందాక చెప్పారు బ్రదర్, ఏం చెప్పారు మరి, అది సంతృప్తి పడిపోవటం, ఉన్న దానితో సంతోషపడిపోవటము అనే పరిస్థితికి వచ్చిన తర్వాత మనం ముందుకు సాగము. దేనిలో అయినా సంతృప్తి చెందితే సాగము. మాకు ఇక్కడ సంఘం సరిపోతుందంటే మేము ముందుకు ఇంకో సంఘాలని కట్టలేము, ఇంకో చోట చేయలేము. మేము మా ఆలోచనలు, నేను పాస్టర్ సతీష్ గారు అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం. ఇప్పుడు మాకు కాకినాడలో ఒక చర్చ్ ఉంది. అది ఒక ర్యాక్ పికర్స్ అంటే చెత్త ఏరుకునే వారి ఒక గవర్నమెంట్ వాళ్ళు స్థలం ఇచ్చారు. అక్కడ వారికి ఇల్లు కట్టుకుని స్థలం ఇచ్చారు. అక్కడ మనకు చర్చ్ ఉంది. చాలా చిన్నదిగా ఉంది ప్రస్తుతం. మనుషులు వస్తున్నారు, అక్కడ పాస్టర్ ఉన్నాడు, పాస్టర్ కష్టపడి పని చేస్తూ ఉంటాడు, ఆయన చేస్తున్నాడు. మాకేంటంటే ఆ సంఘం ఇంకా కొంచెం బాగా కట్టబడితే బాగుండు అని ఆశ వచ్చింది. ఇప్పుడు మా దగ్గర ఏం డబ్బులు ఏం లేవు. అయితే నేను మామూలుగా మాట అన్నాను, ఓ పని చేద్దాం, ఏదో ఒక్కటి చిన్న పని నువ్వు విశ్వాసం చేద్దాం, ఒక స్తంభమైన వేద్దాం, ఒక స్తంభం అక్కడ మొదలెద్దాం. విశ్వాసం లేదు ఊరుకోం, ఆ స్తంభం అదే ఆ చర్చ్ యొక్క ప్లాన్ మాత్రం పెద్ద వేసుకుందాం, పని మాత్రం విశ్వాసంతో మొదలు పెట్టాలి. ప్లాన్ ఏంటంటే మంచి పెద్దగా సంఘం కట్టబడాలి, దానికి మంచి అన్ని వేసేసి అందరూ రావాలి. అయితే పని నేను మొదలు పెట్టాలి ఏంటంటే, నాకు విశ్వాసం ఒక స్తంభం మొదట వేసుకుందాం, తర్వాత 2వ స్తంభం వేద్దాం, 3 అలాగే వీర్నపల్లి ఊళ్ళో మొదలు పెట్టాం. ఇక్కడ ఈ ప్రస్తుతం 60 కట్టబడిన సంఘం, అది ముందున్న పాత బిల్లు కొంచెం ఎక్స్టెండ్ చేద్దామని అనుకున్నాం. కట్టాలి, ఇంకోటి పెద్దది కట్టాలనుకోలేదు, ఎక్స్టెండ్ చేద్దాం సరిపోదు అలాగనుకుని దాన్ని కొంత లెక్కేసాం. మళ్ళీ నేను అంత కాదు, ఇంకా కొంచెం పెద్ద మొత్తం వేసి అంతే కడదాం అనుకున్నాం. తర్వాత పైన కూడా ఒక ఉండడానికి స్థలం ఉంటే మంచిది అనుకున్నాము. అన్నీ కూడా దేవుడు అక్కడేంటంటే దేవుడు చేస్తూ వచ్చాడు. మా విశ్వాసాన్ని మేము చూపించిన కొలు దేవుడు చేసి అక్కడ ఉండడానికి మంచి వసతి మాకు ఇప్పుడు ఉంది. అయితే కొన్ని సంవత్సరాలు కష్టపడ్డాం, ఇప్పుడు ఉండడానికి వసతి ఉంది. అంతేకాదు ఇంకా ఆశలు ఏమున్నాయంటే, అక్కడికి వెళ్ళి ఎక్కువ కాలం ఉండి వేరే ఊర్లో కొంచెం చిన్న ఊర్లో ఏమైనా చూసి అక్కడ కూడా దేవుని యొక్క సేవ చేయాలని. మేము ఇక్కడ ఉంది సరిపోతుంది, సాధ్యాలు ఉంది, మనకు సరిపోతుంది అని ఊరుకోవచ్చు. నేను చెప్పే మాట ఏంటంటే, దేనిని బట్టి సంతృప్తి చెందకూడదు, ముందుకు సాగలేరు.
మీ జీవితంలో మీ యొక్క ఇల్లు కట్టుకోవాలన్నా, మీ పిల్లల్ని చదివించుకోవాలన్నా సరిపోతుంది, ఇంత చదువు సరిపోద్ది, ఇంత సరే చేయగలిగాను, లేకపోతే ఒక 2 రూమ్లు వేసుకుని ఒక ఇల్లు కట్టుకున్నాను సరిపోద్ది అనుకుంటే అది అక్కడే ఉంటుంది. లేదు, 2 రూమ్లు వేసుకున్నాను, నెక్స్ట్ దాని మీద ఇంకో స్టేర్ వేస్తాను అనే విశ్వాసమును మీరు చూపించాలి. మీకు లోక సంబంధమైన విషయాలు చెప్పి మీకు విశ్వాసంగా చెప్తున్నాను. అయితే ఆత్మీయంగా ఉన్నత స్థితికి ఎదగాలనే విషయాన్ని మీకు నేను బలంగా చెప్తున్నాను. అక్కడ తన విశ్వాసాన్ని బాగా లేకపోతే సాగదీసుకున్నటువంటి వ్యక్తిని చూడాలంటే మనము ఈ యొక్క స్త్రీ మనకు బాగా చెప్పుకునే స్త్రీ, అదే 9వ అధ్యాయము 20వ వచనంలో ఉంటుంది. ఆ సమయమున మత్తయి సువార్త 9:20, ఆ సమయం ఇదిగో 12 సంవత్సరాల నుండి రక్తస్రావం గల ఒక స్త్రీ, నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుదునని తానులో అనుకొని. ఇక్కడ ఈ చాలా ముఖ్యమైనటువంటి స్టోరీ. ఎందుకంటే ఆమెకి ఎవరు చెప్పారు ఈ మాట? ఆమెకు పై వస్త్రం ముడితే స్వస్థత కలుగుతుంది ఎవరైనా చెప్పారా? ఎవరైనా ప్రీచర్ చెప్పారా? లేకపోతే కనీసం ఈ బైబిల్లో పోనీ ఎక్కడైనా ఉందా? అంటే వాళ్ళకున్న బైబిల్లో ఎక్కడ ఉందంటే లేదు. అయితే తెలుసు, తన దేవుడు సేవించే దేవుడు ఎర్ర సముద్రంను పాయలు చేశాడని సంగతి తెలుసు, ఇరుకు గోడను పడగొట్టాడని సంగతి తెలుసు, ఆకాశం నుంచి ఆహారం మన్నాను పంపించాడని సంగతి తెలుసు, యుద్ధములు చేసినప్పుడు యుద్ధాలు గెలిపించాడన్న సంగతి తెలుసు. మరి యెహోషాపాతు ముందు జరిగిపోయిన విషయంలో ఎలాగ దేవుడు ఆశ్చర్యరీతిగా వీళ్ళు ప్రార్థన చేస్తే యుద్ధంలో గెలిపించి, యుద్ధం యెహోవాదే అని చూపించి వారికి యుద్ధము గెలవటమే కాకుండా చాలా విస్తారమైనటువంటి ధనమును మరి వారికి ఇప్పించాడని తెలుసు. అలాగే అంత ముందు రోజుల్లో ఎలీషా కాలంలో వారు చనిపోయిన వారిని లేపారని, లేకపోతే స్వస్థపరిచారని, నేను కుష్ఠరోగం నామాను వారు స్వస్థపరచగలిగారని, ఇటువంటి దేవుడు మనకున్నాడని తెలుసు. ఈయనలో, యేసులో దేవుని యొక్క శక్తి కనబడుతుంది. ఇతరులను ఆయన స్వస్థపరిచాడు. నేను మాత్రం వెళ్తే ఆయన బట్టను ముట్టుకుంటాను, ఎందుకంటే నాకు సంగతిని చెప్పలేను, పబ్లిక్గా చెప్పలేను, నాకు రక్తస్రావం చెప్పండి అని కొట్టేస్తారు అని అనుకొని ఆమె తన విశ్వాసాన్ని చాలా పొడుగ్గా లాక్కుంది. కొంచెం కాదు, లాక్కుని వెళ్ళింది. విశ్వాసముతో పాటు పని ఉండాలి, మాటలు కాదు. ప్రార్థన చేయాలి, దాని వెనకాల పని మొదలు చేయాలి. పని చేయకుండా విశ్వాసం అంటే కుదరదు. మీ విశ్వాసంలో పని ఉండాలి. దేవుడు నాకు ఈ కార్యం చేస్తాడంటే ఆ కార్యములో నీవు కాలు పెట్టి ముందుకు సాగాలి. ఒక ఇల్లు కట్టలేవు నువ్వు ఇల్లు, అయితే నేను విశ్వసిస్తాను, ప్రభా ఇల్లు కడతాను, ఈరోజు సారి వెళ్ళి కనీసం ఫౌండేషన్ వేసుకుంటాను, లేకపోతే కనీసం నేను ఇల్లు కావాల్సిన కొన్ని సామాన్లు కొని పెట్టుకుంటాను. ఇదే కాదు, మేము ఇప్పుడు ఇక్కడ అడవిపదిలో వీర్నపల్లి సంఘాలు కట్టాము. పక్క ఊర్లో వనపల్లి ఉంది, అక్కడ సంఘానికి వాళ్ళకి ఎటువంటి సంఘం ఉండిందంటే పైన కప్పులో అది అక్కడ ఉండే వాళ్ళు తాటేకలు కాదు, ఏదో ఉంది అక్కడ వేసుకుంటారు. పైన కప్పు మీద ఏం వేసుకుంటారు, గడ్డో ఏదో మొత్తం మీద. అయితే దానికి హోల్ ఒక రంధ్రం అంటే ఖాళీ ఉంది. అది అది వెళ్ళేటప్పుడు వర్షం కూడా వస్తుంది, వర్షం పైన పడుతుంది. అయితే వాళ్ళందరూ అదే దాంట్లోకి వచ్చుకుని వర్షం పడినా సరే కూర్చుని దేవుని ఆరాధిస్తున్నారు. మొట్టమొదట వెళ్ళినటువంటి స్థలం అది. వచ్చి ఏం చేయలేక కూర్చుని లోపల కూర్చొని, అప్పుడు కూడా ఫోన్ ఉంది, పిక్చర్ తీసుకున్నాను, వచ్చాను. మా సంఘంలో జస్ట్ ఇలాగా ఇలాంటి సంఘానికి వెళ్ళాము, ఇక్కడ ఇలాంటి సంఘాలు కూడా ఏం చెప్పాలని కాదు, ఇలాంటి సంఘాలు కూడా ఉన్నాయని చెప్పినప్పుడు ఒక సిస్టర్ వచ్చి ఒక పెద్ద అమౌంట్ డబ్బు నాకు ఇచ్చింది. అది తీసుకెళ్ళి ఉన్నది ఉంటే ఒక ఎగ్జాక్ట్లీ ఎంత వచ్చింది తీసుకెళ్ళి, ఆయన మా సంఘం కాదు, మనకు సంబంధించిన ఇదిగో నువ్వు ఏమైనా చేసుకుంటా దీంతో ఏమైనా దీనికి చెయ్యని ఆయనకి ఇచ్చేసాను. వాళ్ళు ఏం చేశారంటే ఒక పునాది ఇస్తారు కొత్త సంఘానికి. అది కొంతకాలం అలాగే ఉండిపోయింది. తర్వాత వాళ్ళకి కొంచెం మెల్లమెల్లగా కొన్ని గోడలు కట్టుకున్నారు. ఇంకా మరొకసారి సంఘం తరపు నుంచి కొంత సహాయం చేశాం. చక్కటి సంఘం, బ్యూటిఫుల్ సంఘం వాళ్ళు కట్టుకున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇవి విశ్వాసంలో కొన్ని పనులు, దేవుని కార్యంలో కొన్ని పనులు. అయితే నేను చెప్పేదంటే ఇంకొక వ్యక్తి విశ్వాసాన్ని బాగా పొడిగించుకున్నవాడు ఎవడంటే ఆయన ఏమంటారు దాన్ని, సెంచురియన్ అంటే శతాధిపతి. ఆ శతాధిపతి దేవుని దగ్గర యేసు దగ్గరికి వస్తాడు. ఆయన అన్యుడు, ఇశ్రాయేల్ కాదు. వచ్చి అడుగుతాడు, నా దాసుడు బాగోలేదు అంటే యేసు అంటాడు, అది మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఉంటుంది, 10 నుంచి చదువుకుంటే 10 నుంచి ఏముంటుందంటే 10వ వచనం నుంచి కాదు, ముందు చూడాలి, అంతకు ముందు వచ్చిన 5వ వచనం నుంచి ఉంటుంది. అడిగినప్పుడు 7వ వచనం అంటాడు, నేను వచ్చి వాడిని స్వస్థపరుస్తాను.
ఏమన్నది యేసుప్రభు, నేను రాను, నాకు టైం లేదు, నాకు అపాయింట్మెంట్ తీసుకోలేదు, నువ్వు ఇలాగేం యేసుక్రీస్తు ఏం చెప్పలేదు, వచ్చేస్తాను నీకు కూడా ఇప్పుడే స్వస్థపరుస్తా అన్నాడు. యేసుక్రీస్తు అలా చెప్తాడు అంటాడు. అయితే ఏమంటాడు, నువ్వు నా ఇంటికి వచ్చడానికి నేను అర్హుడిని కాదు అంటే హోదా ప్రకారం చూస్తే చాలా ఉన్నతుడు. అయితే ఆత్మీయంగా తనకు ఉన్నటువంటి తక్కువ అంటే నేను యూదుడని కాదు, నువ్వు యూదుడవు, నా ఇంట్లో నువ్వు రాలేవు అని ఆయన తెలుసుకుని తన్ను తాను చాలా తగ్గించుకున్నాడు. అర్హుడని కాదు. అయితే ఒక మాట చెప్తాను, ఏమంటాడంటే 8వ వచనం, ప్రభువా నీవు నా ఇంట్లోనికి వచ్చి నేను పాత్రుడు కాదు, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దర్శ స్వస్థపరచును. గొప్ప డాక్టరీ తీసుకొచ్చాడు, ఒక గొప్ప సిద్ధాంతాన్ని చూపించాడు. ఇక్కడ ఆయనకు తెలియనటువంటి విషయాన్ని మాట్లాడు. నీ మాటలో శక్తి ఉన్నది. యేసుని నామలో శక్తి అని, యేసు మాటలో శక్తి ఉన్నది. నీ మాట, ఎందుకంటే నాకు ఆయన ఎలాగ అర్థం చేసుకుంటే లోక సంబంధంగా ఆయన 100 మందికి అధికారి కాబట్టి ఎవరిని రమ్మంటే పరిగెట్టుకొస్తారు, పరిగెడతారు, ఏం చేయమంటే చేస్తారు. ఆ మాటకి మనుషులు మాట్లాడుతున్నారే, నువ్వైతే ఆత్మీయ అధికారం కలవాడు, గొప్ప క్రియలు చేస్తున్నావు, నీ మాట నోట్లోంచి రాస్తే అక్కడ నాకు స్వస్థత జరిగిపోతుందని తన విశ్వాసాన్ని చాలా ఎక్కువగా ఆయన సాగదీసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీకు చెప్పేది ఏంటంటే, మీకు విశ్వాసం ఉంది. విశ్వాసాన్ని సాగదీసుకోవడం అంటే మీరు దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నారో అది జరిగిపోతుంది. అది దేవుని వాక్యను బట్టి నాకు జరుగుతుంది కాబట్టి భయపడకుండా నమ్ముచ్చు మీరు ఉన్నట్లయితే అది మీ జీవితంలో జరుగుతుంది. ఆశ్చర్య కార్యాలు జరుగుతాయని నమ్మాలి. ఆశ్చర్య ఎవరికో జరిగిందని కాదు, నాకు జరుగుతాయి. నాకు సొంత జీవితంలో ఉన్నాయి. నేను ఒక్కొక్కసారి ఒక మంచి నా విశ్వాసం సాగదీసుకున్నాను. చాలా కాలం క్రితం ఇంత నాకు వాక్యం తెలియదు, నన్ను ఆత్మపూర్ణుడని కాదప్పుడు, పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుకోలేదు. అయితే నాకు కిడ్నీ స్టోన్ ఉంటే ఒకరోజు అనుకున్నాను, నువ్వు అనేక స్వస్థతలు చేస్తావు ప్రభా, నా యొక్క కిడ్నీ స్టోన్ స్వస్థపరుస్తావు. అయితే ఆ స్వస్థపరిచావు నన్ను, నేను ఎలాగ నమ్ముతున్నానంటే, నేను ఆ నొప్పి వచ్చినప్పుడు వేసుకునే మాత్రం నేను వేసుకోను. ఇది మీరు మాత్రలు వేసుకోవద్దనే ఒక సిద్ధాంతం మీకు చెప్పట్లేదు. అది నా విశ్వాసము, నేను పొడిగించుకున్న విశ్వాసం ఆ టైంలో చేసుకొని. అయితే నాకు నొప్పి రాలేదంటే చాలా నొప్పి, ఎవరికైతే కిడ్నీ స్టోన్స్ ఉందో వాళ్ళకి తెలుసు ఆ నొప్పి ఏముంటుందో. ఆ నొప్పి నేను హాస్పిటల్లో పనిచేస్తున్నాను, ఇంకో దుబాయ్లోనే. అక్కడ మనుషులు ట్రీట్మెంట్ వాళ్ళు నా దగ్గరకు వస్తారు, నాకు నొప్పి ఉంది, నేను వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తూ ఉండాలి, నిలబడి చేయాలి. చేస్తున్న సమయంలో నా నొప్పి వస్తుంది. అయితే ప్రభా నేను చూసుకుంటావు, స్వస్థపరుస్తావు. 1 రోజు అయింది, 2 రోజులైంది, 3 రోజులైంది, తర్వాత 8 రోజులైంది తెలియదు. నేను అది ఎప్పుడు నొప్పి పోయిందో నాకు తెలియదు, నొప్పి పోయింది పర్మనెంట్గా. హల్లెలూయా. అయితే నేను విశ్వాసము చేయడానికి కొంచెం కష్టపడవలసి వచ్చింది, బాధపడవలసి వచ్చింది. అయితే పడ్డాను. అయితే దేవుడు కార్యము చేశాడు నా జీవితంలో. హల్లెలూయా. విశ్వాసాన్ని సాగదీసుకోవాలి, పొడిగించుకోవాలి అనే విషయం మీకు ఈరోజు మీకు చెప్తున్నాను. అప్పుడు మీరు గొప్ప క్రియలు చేయగలుగుతారు. మామూలుగా ఉంటాను అంటే మామూలుగానే ఉంటాం. నాకు విశ్వాసం ఉంది, నేను పరలోకానికి వెళ్తానంటే అంతవరకే. అయితే ఈ భూలోకంలో ఉండి మరి విజయవంతమైన జీవితం జీవించాలంటే మీ విశ్వాసాన్ని మీరు ఇంకా సాగదీసుకోవాలని మీకు చెప్తున్నాను. ఆ విశ్వాసం దగ్గర మీరు ఎవరో పాస్టర్ గారు చేస్తారు, పాస్టర్ గారు వెనక వెళ్ళటం కాదు మీ పని. మీ కొరకు మీరు చేసుకోవాలి. ఇతరులకు మీ విశ్వాసం ద్వారా మీరు మేలు చేయగలగాలి. ఇతరుల కొరకు ప్రార్థన చేసి స్వస్థత గురించి చేయాలి. ఇతరులకు అవసరాలను బట్టి మీరు ప్రార్థన చేయాలి. ఈ సంఘంలో కొంతమంది స్త్రీలు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నారు 24 hours. దేవుని స్తోత్రం. అనేకమైన గొప్ప క్రియలు జరుగుతున్నాయి. అనేక ప్రార్థనలు జవాబు దొరుకుతుంది. అనేక మంది దూరంగా ఉన్న వారు కూడా ఆశీర్వదించబడుతున్నారు. వారి విశ్వాసముతో వారి సమయమును వెచ్చించి ప్రార్థన చేస్తున్నారు. దేవుని కార్యాలు జరుగుతున్నాయి. సంఘం అంటే అలా ఉండాలి. సంఘము మరి లోకానికి యేసుక్రీస్తు యొక్క శక్తిని చూపించాలి. సంఘము చూపించాలి, మీరు చూపించాలి. మనుషులు లోకంలో క్రైస్తవులు ఇష్టం వచ్చినట్టుగా ట్రోలింగ్ చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టుగా. వాళ్ళు ఉన్న ప్రాబ్లమ్స్ అవి. దేవుని శక్తిని చూపించాలి. ఉట్టి మాటలు మాట్లాడి దాని తిరిగి మాట్లాడుతున్నారు తప్పిస్తే, ఎవడో ఇది అనుకొని దానికి సంబంధం లేదు. నేను దేవుని పని ఇంకా బలంగా చేసుకుంటాను, దేవుని కార్యాలు దేవుని లోకానికి చూపిస్తాను అని చూపించగలిగినట్లు ఎవడో నోరు విప్పుండేవాడు కాదు. మాటలతో కాదండి,
దేవుని ప్రకటించటము, మన జీవితంలో ఆయన యొక్క మహిమను చూపించాలి. అది కేవలం విశ్వాసం ద్వారా జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి రోజు మనతో మాట్లాడిన వాక్యాన్ని బట్టి నేను అడుగుతున్నాను, మీకు విశ్వాసం ఉందా? మీరు లేకపోతే విశ్వాసం లేకపోతే నాకు విశ్వాసం కలిగినట్లు ప్రార్థన చేయొచ్చని నేను అడుగుతున్నాను. అయితే నేను ఒక్కడ ప్రార్థన చేస్తాను. మీరు విశ్వసించినది, మీ యొక్క విశ్వాసం ఇంకా సాగదీసుకొని గొప్ప క్రియలు చేయడానికి మీరు ముందుకు అడుగు వేయాలి, ముందుకు కాలు వేయాలి అని ప్రార్థన నేను మాత్రం చేస్తాను ఈరోజు ఉదయకాలంలో. హల్లెలూయా. అది మీకు ఎవరైతే నా విశ్వాసంతో, ఇంకోటి నేను మీతో ఏమి చేయను, నేను విశ్వాసంలో కొన్ని క్రియలు చేస్తాను. ఏదైనా గుర్తొస్తే ఇప్పుడే గుర్తు చేసుకుని ఒక పనిని చేస్తాను, ఇది మొదలు పెడతాను విశ్వాసంతో అని అనుకోండి. రెండవది, లేకపోతే ఇంటికి వెళ్ళి ఈ పాస్టర్ గారు చెప్పారు, విశ్వాసంతో నేను ఇది ఎలాగనేది పొందుకోవాలి, నేను చేయాలి అని ప్రార్థన చేసుకుని దాని మీద వెనక ఉండండి. నేను చేసి మొదలుపెట్టిన పనిలో 1 వారంలోనో 2 వారంలోనో లేకపోతే 4 వారంలోనో లేకపోతే 2 నెలల్లో దీని యొక్క సాక్ష్యాన్ని చెప్పి ఆ రోజు చెప్పిన వాక్యాన్ని బట్టి విశ్వాసాన్ని బట్టి ఈ అడుగు నేను ముందుకు వేసిన విశ్వాసాన్ని నేను విస్తీర్ణింప చేసుకున్నాను, దేవుడు కార్యం చేశాడని సాక్ష్యం చెప్తాను, చెప్పాలని నేను ఆశిస్తున్నాను. అటువంటి సంఘం కావాలి. విశ్వాసం ద్వారా ఆశ్చర్యకార్యాలు, ఆత్మక్రియలు, గొప్ప క్రియలు, విశ్వాసం ద్వారా భాషలతో మాట్లాడాలి, విశ్వాసం ద్వారా మరి మన పరిశుద్ధాత్మను పొందుకోవాలి, విశ్వాసం ద్వారా మరి దురాత్మను మనం వెళ్ళగొట్టాలి. ఇటువంటి శక్తిని దేవుడు మనకి ఇచ్చాడు. ఈ సంఘము మాటల సంఘం కాదు, క్రియల సంఘమై ఉండాలని నేను ఆశిస్తున్నాను. మీరు ఎవరైతే అలా చేయాలనుకుంటున్నారో, ఏంటంటే విశ్వాసం మీద నేను నడుస్తాను, నా విశ్వాసం సాగదీసుకుంటాను, మీరు నిలబడినట్లయితే మేము కలిసి ఒప్పుకుందాం దేవుని సన్నిధిలో. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ ప్రభు. హల్లెలూయా. దేవుని సన్నిధి మన మధ్య మెండుగా ఉంది. దేవుడు మీరు అనుకున్నది చేయడానికి ఇష్టపడుచున్నాడు. అయితే మీరు దేవుని మీద విశ్వాసం, ఆయన ఇచ్చిన మాట మీద విశ్వాసము, ఆయన మీకు పెట్టిన విశ్వాస పరిమాణము ఉంది. అది ఆవగింజంతైనా సరే మీరు గొప్ప క్రియలు చెలగరు. మీకు అసాధ్యమైనది ఏది? మరి మత్తయి సువార్త 7:17-20 ఉంటుంది. మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే మీకు అసాధ్యమైనది ఏది ఉండదు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ యూ. మీకు అసాధ్యమైనది ఏది? మీరు అన్నీ చేయగలరు. మీతో సమస్తము మీకు సాధ్యము. విశ్వసించువానికి మరి సమస్తము సాధ్యం, సమస్తము సాధ్యము, అసాధ్యమైన ఉండవు అని ప్రభు సెలవిస్తున్నాడు ఉదయకాలంలో. అయితే విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి, మీ విశ్వాసాన్ని మీరు సాగదీసుకోవాలి, దాన్ని ఎక్కువగా చేసుకుని దాంతో మీరు పనులు చేయాలి. ఓ రబా హతరా సేకి రబా నమ షబాబా ఓ యరంద ఖరబా పరిశుద్ధాత్మ మధ్య ఉంటుండగా. థ్యాంక్ యూ జీసస్. ప్రభానికి స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నా యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. దురాత్మలను పరద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం. దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. దురాత్మలను పరద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం. దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామం శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం.
సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నా యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తి. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. ప్రభా, నీవు మా కొరకు ఇచ్చిన విశ్వాస పరిమాణం సరిపోతుంది. అయితే దానితో మీ గొప్ప క్రియలు చేయగలరని మీరు మాకు ఇచ్చిన వాక్యం స్తోత్రాలు ప్రభా. మేము ఆ విశ్వాసాన్ని మూలన పెట్టుకుని కూర్చుంటున్నాం. ఆ ఇచ్చిన ఆవగింజను నాటుట లేదు. ఆ ఆవగింజ మరి పెరిగి పెద్దదై వృక్షమై ప్రభా ఆకాశ పక్షులకు అది మరి నివాస స్థలంగా ఉండడానికి మేము దాన్ని మేము దాన్ని ఎత్తుటలేదు తండ్రి. ప్రభా, విశ్వాసాన్ని విత్తున్నట్లుగా ఒక్కొక్క బిడ్డను మీరు కనికరించని ప్రార్థన చేస్తున్నాం. వారు తీసుకున్న నిర్ణయంలో ప్రభా మీరు విజయం దయచేయని ప్రార్థన చేస్తున్నాం. వారు తమ యొక్క విశ్వాసాన్ని మరి పొడిగించుచుండగా దానిని ప్రభు సాగదీస్తుండగా దాని వల్ల గొప్ప క్రియలు చేయనట్లుగా నీ బిడ్డలందరూ మీరు ఆశీర్వదించాలని, ఈ సంఘంలో మీరు ప్రభా గొప్ప క్రియలు నూతన క్రియలు జరిగించాలని మా ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని కనపడదాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. శతాధిపతి జీవితంలో జరిగిన క్రియ ఇప్పుడు ఈ సమయంలో ఇక్కడ దేవుడు చేస్తున్నాడు. ఆమేన్. మీరు ఏ సమస్య వచ్చాడో ఆ సమస్యను ప్రభు తీసేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఒట్టి చేతులతో దేవుని సన్నిధికి వెళ్ళట్లేదు. ఆమేన్. హల్లెలూయా. మీరు రెండు చేతులు చూపించండి. ఒట్టి చేతులు కాదు. ఆమేన్. హల్లెలూయా. ఈ ఒట్టి చేతులు కాదు, దేవుడు మీ దోస్తులు నింపాడు. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవునికి ఇద్దాం, మహిమనిద్దాం. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో విశ్వాసంతో చెబుదాం. నా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపిని పవిత్రపరచే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపిని పవిత్రపరచే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. పాతాళమును తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం. పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం. పాతాళమును తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం. పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నా యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. డాక్టర్ ఏదైనా రాసి ఇచ్చేస్తే నమ్మేసి వేసేసుకొని స్వస్థపడిపోతున్నాం అనుకుంటున్నాం కదా, కానీ యేసయ్య నామంలో శక్తి ఉంది. ఏమైనా హల్లెలూయా. ఆయన మాటలో శక్తి ఉంది. ఆయన బాగు చేశాడు. ఏమైనా హల్లెలూయా. మన పరిస్థితులు మార్చాడనే విశ్వాసంతో సంతోషంతో వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. ముగింపు ప్రార్థన చేసుకుందాం. మోషే గారు వచ్చి ఆయన ప్రార్థన చేయకముందు అజిత్ తన ఫ్యామిలీ ఎదురుకు వచ్చినట్లయితే, అదేవిధంగా చిన్ని వచ్చింది. చిన్ని కూడా చిన్ని నెక్స్ట్ వీక్ మన మధ్యలో ఉండరు. మరి ఇండియా వెళ్తున్నారు. నెక్స్ట్ రేపే ప్రయాణం వెళ్తున్నారు. ఎదురుకు వచ్చిన పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. అజిత్ జీవితంలో మరి నూతన సంవత్సరం వెడ్డింగ్ యానివర్సరీ ప్రూవ్ చేస్తాం. కుటుంబ సమితి రండి. దేవుడు పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. మీరు ముగింపు ప్రార్థన చేయండి.
హల్లెలూయా. ప్రేమ గల తండ్రి, కృపదనుకం నామ స్తోత్రాలు ప్రభా. నీ బిడ్డ చిన్ని అది చిన్న బాబు ప్రభా, ఈ వారంలో మరి ప్రయాణం చేసి తిరిగి తమ స్వదేశం వెళ్ళిపోతున్నారు. గత కొన్ని మరి నెలలు ప్రభా భర్తతో మరి ఉండడానికి తనకిచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. మీ యొక్క సమయానుసారంగా మరి అక్కడ ఇచ్చిన బిడ్డలను కాపులో ఉంచిన స్తోత్రాలు ప్రభా. అలాగే మరి అన్ని విషయాలు దీవించి వారి విశ్వాసము ప్రకారంగా మరి వారందరూ ఎప్పుడు ఒకే చోట ఉన్నట్లుగా వారిని దీవించాలని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆశీర్వదించిన ప్రభా. అదే ఈ సమయంలో నీ బిడ్డ ప్రభా అలాగే అజిత్ను ప్రభా తనకి ఇచ్చినటువంటి భార్య బిడ్డలను అందరినీ చేతికి అప్పగిస్తున్నాం. మీరు ఆశ్చర్యకారం చేసి వీరిని ఈ సంవత్సరాలన్నీ కాపాడారు. మనకు నూతన సంవత్సరాలు ప్రవేశపెట్టారు. ఈ నూతన సంవత్సరంలో వారు మరి యొక్క మెట్టు నూతనంగా వారి యొక్క ప్రేమలో అధికంగా మరి వారిని అన్యోన్య ప్రేమలో ఇంకనూ ఎదుగునట్లుగా అలాగే బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించి వారి జీవితం మహిమ పొందుకోవాలని మా ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మోషేగా ప్రార్థన క్లుప్తంగా చేయండి కొంచెం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి దేవా, నీకు వందనాలు స్తోత్రాలు. గడిచిన పునరుద్ధాన నుండి పునరుద్ధాన దినం వరకు నీ అమూలమైన సజీవరేఖల్లో ఉంచి మరొక దినం నీ సన్నిధిలో గడపడానికి ఇచ్చిన కృపంతటికి వందనాలు ప్రభువ. ఇంతవరకు నా తండ్రి నీ సన్నిధి మాకు తోడుగుంచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. నా ప్రభ నీ దాసును మా మధ్య నిలబెట్టుకుని నా ప్రభ పరిశుద్ధాత్మ శక్తి చేత నా ప్రభ మాతో మాట్లాడిన ప్రతి మాట నా ప్రభ నా తండ్రి నా ప్రభ విశ్వాసంలో నా ప్రభ మేము ఎలా కొనసాగాలో నా తండ్రి, విశ్వాసంతో నీ సన్నిధిలో మేము ఎలా పొందుకోవాలో నా తండ్రి, విశ్వాసాన్ని మేము ఇంకనూ నా తండ్రి మాలో ఇంకా మరి నా ప్రభ పెద్దగా ఎలా చేసుకోవాలో నా ప్రభ మీరు స్పష్టంగా మాతో మాట్లాడి నా ప్రభ క్రియరూపంలో చూపించి నా తండ్రి మాతో నా తండ్రి మాట్లాడిన దేవా నీ వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. మీరు ఇచ్చిన మాట ప్రకారంగా నా తండ్రి శతాధిపతి నా ప్రభ నీ మాట మాత్రం చెలవిస్తే చాలు నా దాసుడే బ్రతుకుతాడని ఏ విశ్వాసంతో నా ప్రభ నీ సన్నిధిలో నా ప్రభ మాకు చూపించారో అదే విశ్వాసం కలిగిన తండ్రి నా ప్రభ నీ మాట చెప్పిన మేము జీవితాంతకాలం జీవించడానికి సహాయం చేయమని, మా జీవితాల్లో నా తండ్రి ప్రతిదీ కూడా విశ్వాసంతో నెరవేర్చుకునే కృప దయచేయమని మరొకసారి నీ సన్నిధిలో నా ప్రభ వేడుకుంటూ నా తండ్రి ఇదిగో నా ప్రభ కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని నా తండ్రి విశ్వాసంతో నింపమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నా తండ్రి ఇదిగో నా తండ్రి కష్టంలో నష్టంలో వారు కలిమిలో లేములో నుంచి తీసుకొచ్చిన నా తండ్రి ప్రతి ఒక్క నా తండ్రి నా ప్రభ హస్తాన్ని మీరు దీవించండి, ఆస్వాదించండి, 30 ంతలు 100 ంతలుగా ఫలింపజేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఇదిగో నా తండ్రి తిరిగి మా గృహాలు వెళుతుండగా నా ప్రభ మమ్మల్ని అందరినీ దీవెన ఆశీర్వాదాలతో నింపి నడిపించమని, చిత్తమవుతే మరొకసారి నీ సన్నిధిలో మేము అందరం కూడుకొని నిన్ను ఆరాధించే కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క నిరంతర సహవాసము మనకు ఆయన ప్రేమించిన బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండును గాక. ఆమేన్. దేవుని దీవించి ఆశీర్వదించును గాక.